అటువంటి నా తోటి పార్టీ రాష్ట్ర నాయకులు పొంగ సత్యనారాయణ గారికి, మా బీఆర్ఎస్ పార్టీ కన్వీనర్ లేలుగుల శ్యామరావు గారికి, సోదరి మన బీఆర్ఎస్ పార్టీ పట్టణ కన్వీనర్ వరలక్ష్మి గారికి, మా సోదరి కమల గారికి, మరియు నా ముందున్నటువంటి నా రక్త బంధువులు మీ అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారం. మిత్రులారా, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు, మీరు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఎప్పుడు ధర్నా చేసినా మొట్టమొదటి స్పందించే వ్యక్తి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. ఇప్పటికి మీరు ఎన్నిసార్లు ధర్నా చేశారని ప్రవీణ్ కుమార్ సార్ కాగజ్ ఫస్ట్ వచ్చుతోనే మున్సిపల్ అడిగి పెట్టినాకనే ఇంటికి పోతారు. మొన్న కూడా మీకు చెప్పిన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇక్కడికి రాకముందే మీతో వీడియో కాల్ మాట్లాడించిన ప్రవీణ్ కుమార్ అడుగు పెట్టుడుతోనే కాగజ్కి వచ్చినాకనే ఇంటికి పోతారని చెప్పినా ఇంటికి తీసుకొచ్చినాం. మన నైట్ వండుకోవటప్పుడు మనోహర్ నాకు మీటింగ్ ఉన్నది, సత్యాన మీటింగ్ ఉన్నదంటే సార్ కార్మికులు అక్కడ వండుకుంటే మనం అక్కడికి పోవాలి, రాత్రి 12 కూడా ఇక్కడికి వచ్చి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇక్కడికి ఫోటోలు దిగడానికి వీడియోలు దిగడానికి రాలేదు. ప్రవీణ్ కుమార్ ఉన్న 5 నిమిషాలతోటి రాష్ట్ర యంత్రాంగం మొత్తం చలించిపోయింది. ఒక రాష్ట్ర స్థాయి నాయకుడుగా మున్సిపల్ కార్మికుల కోసం కేవలం జీతాల కోసం పోయి పండుకున్నాడు ఏందనేది ఒక చర్చ మొదలైంది. జీతాలే కాదు, మీ బ్రతుకు తెరువు కోసం, మీ ఆరోగ్యం కోసం మీరు కట్ చేయించుకున్న ఈఎస్ఐ డబ్బులు కానీ, మీ పిఎఫ్ డబ్బులు కానీ 1.5 కోటి వరకు బకాయి ఉన్న విషయం కూడా ప్రభుత్వం దృష్టికి ఇంతవరకు తెలియదు. ముఖ్యమైనది ఇంకొక విషయం ఉన్నది, పెద్దలు ఇప్పుడు కొంచెం మర్చిపోయారు, మొత్తం కరెక్ట్ అయిపోయారు. కానీ ఇవాళ ఏదైతే నాయకుడు సీఎం దగ్గర దిగి ఫోటో దిగిండో ఆ సీఎం నాయకుడి దగ్గరికి మొన్ననే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పోవడం జరిగింది. మీరు చెప్పిన ఈరోజు అపాయింట్మెంట్ తీసుకున్నా నేను పోతాను, కాకపోతే ప్రభుత్వ అధికారులు కొన్ని ఫోటోలు రిలీజ్ చేయరు. ప్రతిపక్షానికి స్పందించి మా ప్రభుత్వాలు ఇరకాటంలో పెడతాడని కొన్ని రహస్యంగా జరుగుతాయి. ఏదేమైనా నా జాతి బిడ్డలకు సమస్య నుంచి పరిష్కారం అయింది, అది నాకు చాలా సంతోషం. నాతోటి అయినందుకు, నాతోటి వీళ్ళందరి కృషితోటి నేను మీతోటి చేతనైన టైం అంతా మీకు ఇక్కడ కేటాయించిన, భవిష్యత్తులో కూడా మీతోటే ఉంటా, మీ కష్టాలలో సుఖాలలో మీతోటే ఉంటా. ఎందుకంటే నేను కానీ మీరు అందరూ చెప్పిన అన్న మా వాళ్ళు 6 నెలల జీతాలు మేము ఇంక్రిమెంట్ పెంచమని కొట్లాడతలేరు, మేము బోనస్ ఇవ్వమని కొట్లాడతలేరు, వాళ్ళు మాకు ఇంకోనేమో కావాలని కొట్లాడతలేరు అన్న. కష్టపడి 6 నెలలు జీతం లేకుండా వెయిట్ చేసి ఇక వాళ్ళతో కానప్పుడు ఆకలి కోసం నా ఆడపడుచు కూడా రాత్రిపై పంటాలు నాకెట్లా నిద్ర పడుతుంది అన్న అని చెప్పిన ఇలా మనం ఇంకా వాళ్ళందరూ అక్క చెల్లెళ్ళ చిన్నమ్మల తోడబుట్టిన వాళ్ళందరూ వాళ్ళేమో అక్కడ అంటే నేను ఇంటికాడేం పడాలని నాతో అయిన కాడికి నేను ఇక్కడ మీతోటే ఉన్నా. భవిష్యత్తు పోరాటంలో నేను మీతో భాగస్వామిని అవుతా. చచ్చిపోతే పొంగ సత్తన్నా శ్యామరావు 1 గంట లేట్ వస్తారు కానీ దాని వెంటనే వచ్చి మీరు అక్కడే చేర్చుకుంటారు. కాబట్టి నేను ఖచ్చితంగా బతున్నా మీతో కష్టపడాలని నేను ఉంటానని, మీరు ఈ జీతాలు సాధించమని సంతోషపడకుండా రాబో రోజులలో మనకు ఏ బకాయిలు ఉండకుండా ఈఎస్ఐ పిఎఫ్ని సాధించిన దిశగా మీరు పోరాటం. భవిష్యత్తులో మీకు ఇప్పటికీ జీతాలు క్లియర్ అయితే ఇలా సంతోషమే. ఇంకా భవిష్యత్తులో ఇప్పుడు అన్నగారు చెప్పినట్టు ఈ ట్యాక్స్ తక్కువ కావడానికి ఎవరైతే పాల్పడ్డారో అవన్నీ కూడా బయటికి తీసి మీకోసం ఈ ట్యాక్స్ని మేనేజ్మెంట్ మెడల్ మంచి ట్యాక్స్ని పెంచి మీ జీతాలు కూడా ఆడకుండా చేసే బాధ్యత ప్రవీణ్ కుమార్ తోటి చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఈ సభాముఖంగా మీకు హామీ ఇస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ, ఐక్యత.